స్నేహితులారా, ప్రేమతో చెప్తున్నాను, దేవుని ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాను. ఎందుకు మనకి ఈ వేషం? ఎందుకు ఈ నటనా జీవితం? ఎందుకు ఈ నిలువెచ్చని స్థితి? పాపమన్నా మానే, ప్రార్థన అన్నా మానే. దేవుడు అదే చెప్తున్నాడు. అయితే వెచ్చగా ఉండు, చల్లగా ఉండు. అర్థం అదే. అయితే పరిశుద్ధంగా ఉండేది పాపిగా ఉండి, ఇదేట్రా బాబు, కాసేపు పరిశుద్ధంగా కాసేపు పాపిగా ఉంటున్నాం, కాసేపు మంచిగా కాసేపు చెడ్డగా. వద్దొద్దొద్దొద్దు. వెచ్చగా అన్న ఉండాలి, చల్లగా అన్న ఉండాలి. నులివెచ్చగా ఉంటే మాత్రం ఖచ్చితంగా పరలోకం వెళ్ళమండి మనం. దేవుడు అంటున్నాడు, నులివెచ్చగా ఉన్నావు కాబట్టి నా నోట్లోంచి నిన్ను విసర్జిస్తున్నాను. కాబట్టి ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ప్రేమతో చెప్తున్నాడు మనతో. ఎక్కడ జారిపోయావు? ఎక్కడ పడిపోయావు? ఆ చిన్న బలహీనతకు పరలోకం పోగొట్టుకోవడం ఎందుకు? ఏంటి ఆ పాపం గురించి, ఆ వ్యసనం గురించి ఎందుకు? మహిమను పోగొట్టుకోవడం, యేసయ్యను పోగొట్టుకోవడం. పాపాన్ని విడిచిపెట్టు, ప్రభువుని సంపాదించుకో. అలవాట్లు విడిచిపెట్టు, పరలోకం సంపాదించుకో.